మీరిచ్చిన శ్వేతపత్రం మీదనే మాట్లాడే తప్ప నేను వేరే ఒక అక్షరం కూడా మాట్లాడలేదు. ఈ శ్వేతపత్రం మీదనే మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? మీ మంత్రుల మధ్యనే ఇంత ఎందుకు గ్యాప్ ఉన్నది? ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. దీని మీదనే నేను మాట్లాడింది. అధ్యక్ష, నేను డిబేషన్ అవుతున్నా కాదు కదా అధ్యక్ష. నేను చూపించి మాట్లాడుతున్నా కదా. నేను ఎక్కడన్నా డిబేట్ అయితే, నేను పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడితే, వాళ్ళగా వ్యక్తిగత విషయాలు మాట్లాడితే మీరు అనొచ్చు. నాకు ఎప్పుడు అవ్వట్లేదు అధ్యక్ష. గత 10 సంవత్సరాలుగా వాళ్ళు ఎన్నడైతే వ్యక్తిగతంగా దాడి చేసినా ఒక్కరోజు కూడా నేను మాట్లాడలేదు. ఇక్కడనే కాదు అధ్యక్ష, బయట మైకుల ముందు కూడా మాట్లాడలేదు. నా జీవితంలో ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా గురించి మాట్లాడలేదు అధ్యక్ష. వాళ్ళిద్దరికి అన్నదమ్ములకి అలవాటు మొదటి నుంచి కూడా. ఆయన నేను ఎప్పుడు పోలేదు, నేను ఎప్పుడు కూడా అట్లా పోలేదు అధ్యక్ష. అధ్యక్ష, దాని మీదనే ఎంక్వైరీ చేయమన్నా, దాని మీదనే అధ్యక్ష. నేను కూడా మాట్లాడతా అధ్యక్ష. అవసరాల కొరకు, అధికారం కొరకు, పదవుల కొరకు, పేటెంట్ల కొరకు, కాంట్రాక్ట్ల కొరకు పార్టీలు మారే వీళ్ళ సార్ నాకు మాట్లాడేది. ఈ 10 మంది నా గురించి మాట్లాడేది. ఈ పార్టీలో ఉండి ఆ పార్టీకి పోయి బీజేపీకి పోతే కూడా బీజేపీలో ఉన్న ఓటేమని చెప్పిన గీల మాట్లాడతారా? గీలగా నైతికత ఉందా? వీళ్ళ నైతికత ఉన్న వాళ్ళు ఒక మాట చెప్పాలంటే రాజకీయంగా వాళ్ళు ఏమన్నా సార్ పదవి అనకూడదు ఈ సభలో. వాళ్ళకి వీళ్ళు సార్ వీళ్ళిద్దరు వీళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు. నాది తెలిసిన పుస్తకం నా జీవితం అంతా.